నమస్కారం, ఏడియన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పోలిశెట్టిగుంట వద్ద ఉన్న ప్రజా దంత వైద్యశాల నందు నూతన పరిజ్ఞానం కలిగిన పలు రకాల దంత వైద్య పరికరాలను వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ మరియు రాయవేలూరు సిఎంసి ఆసుపత్రి చైర్మన్ విక్రమ్ మాథ్యూస్, జిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత గంగోడు నాగేశ్వరరావు తదితరులు కలిసి ప్రారంభించారు. వెంకటగిరి పట్టణానికి వన్నె తెచ్చే విధంగా నూతన హంగులతో వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న దంత వైద్యులు సుమన్ చల్లాను పలువురు అభినందించారు. మారుమూల ప్రాంతమైన వెంకటగిరిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో దినదిన అభివృద్ధిలో భాగంగా దంత వైద్య సమస్యలకు కావలసిన పరికరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సుమన్ మరింత అభివృద్ధి చెందాలని పలువురు డాక్టర్ సుమన్ చల్లాను ఆశీర్వదించారు. Measurements also will be new, sir. There is no hand directly. అది ఇది వచ్చి 3D sir. This is different, sir. ఇది ఒకటే 15 lakhs. Sensor. This one, sir. దీని ఏది scan, sir, scan. Okay. Yes, sir. This one is scan. Oh, this scan. Okay. It's very compact. I get it. Very good. Yes, sir. Please, sir. No, it's okay. Thank you. High accuracy. Okay. Very good. డిఫెక్ట్ ఏందని చెప్పుతా డిఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాం, పళ్ళు కట్టాలన్నా అది సైజ్ కావాలి, మీరే మెజర్మెంట్ తీసేది ఏం లేదు సార్. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ మెయింటెనెన్స్, చాలా హై క్వాలిటీ సార్. దీంట్లో ఏం లేదు, ఇదంతా డమ్మీనే సార్. ఇదే సార్ కంప్యూటర్ ఎస్ సార్. ఓన్లీ దీంట్లో దీని స్టోరేజ్ సర్వర్ మాత్రమే, అంతా కూడా దీంట్లోనే విషయం సార్. హౌ మచ్ ఇట్స్ వర్త్? 15 lakhs. తిరుపతి దగ్గర పోవాలని చెప్పవచ్చు. మీకేం ఈహెచ్ఎస్ ఉంది, ఇది లేదు, తెప్పించకూడదు. సో దాంట్లో భద్రత కూడా అది మీ చేతుల మీద టోటల్ 5. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కురుగుండ్ల రామకృష్ణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ది ప్రెస్టీజియస్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ సిఎంసి వేలూరు, తమిళనాడు, వరల్డ్ ఫేమస్ బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఒక్క నిమిషం. ఓకే, జస్ట్ చూడండి, ఇలా చూడండి. పాప ముందుకు లక్కీ. కోరిక మీద ఎన్ని బిజీ వర్క్స్ ఉన్నా సరే అన్నీ కూడా పోస్ట్పోన్ చేసి మన వెంకటగిరి అభివృద్ధి ప్రధాన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సార్ గారికి, మరియు ప్రెస్టీజియస్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ వరల్డ్ ఫేమస్ బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రమ్ మాథ్యూస్ సార్ గారికి, మరియు జిఎన్ఆర్ సర్వీసెస్ సార్ గారికి, మరియు వెంకటగిరి ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ బొత్స మేడం గారికి, మరి సిఐ సార్ ఏబి రమణ సార్ గారికి నమస్కారం. డెంటల్ స్టాఫ్ తోటి దంత వైద్య సేవలు అందిస్తున్నాము. మా హాస్పిటల్లో భాగంగా ఇంతకుముందు ఈహెచ్ఎస్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా దంత వైద్య సేవలు ఉచితంగా అందించేవాళ్ళము. ఈరోజు మన వెంకటగిరి పట్టణానికి అతి చేరువలో ఉన్నటువంటి బెటాలియన్ సిబ్బందికి మరియు ప్రజల యొక్క శాంతి భద్రతల కోసం ఎల్లవేళలా శ్రమించే మన పోలీసులు అందరి కోసం కూడా ఇవాళ ఆరోగ్య భద్రత అనే కొత్త స్కీమ్ని ఎక్స్క్లూజివ్లీ ఫర్ పోలీసెస్ కోసం ఇవాళ లాంచింగ్ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. అందుబాటులోకి తీసుకుని వచ్చారు. మనం చూస్తున్నాము రామకృష్ణ గారు లాంచ్ చేస్తున్నారు లోగోని. A good initiative.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక పేషెంట్కి పూర్తి అవేర్నెస్ని జనరేట్ చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన ఉపయోగకరమైన డివైస్ని ఇవాళ డాక్టర్ విక్రమ్ మాథ్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చిన్న హాస్పిటల్ నుంచి ఇంత దాకా డెవలప్ చేశారు. ప్రజలందరికీ అనేక విధాలైన సేవలు అందిస్తున్నారు. ఒక వైద్యమే కాకుండా ప్రజలకు కొన్ని సోషల్ సర్వీసెస్ కూడా చేస్తారు. బ్యాగ్స్ ఇవ్వడం, ఏదైనా ప్రోగ్రాంలో చెప్పిన తన వంతు పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉంటుంది ప్రజలకు ఉపయోగకరమైన పనుల్లో. ఈరోజు మన బెటాలియన్ పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ఈ విధమైన సేవను అందించడం చాలా సంతోషంగా ఉంది. వచ్చాడు డాక్టర్ సుమన్ గారి గురించి మీ అందరికీ నాకంటే కూడా మీకు బాగా తెలుసు. నేను ఆయన గురించి ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు కూడా ఈ యొక్క టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా సామాజిక కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా ఆయన సహాయ సహకారాలు సేవలు అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క దంత వైద్యశాలలో మనకి కనివిని ఎరగని రీతిలో వెంకటగిరిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అది డెంటల్. ప్రతి ఒక్కరికి మనకి ఏదో ఒక సమయంలో డెంటల్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. మనం అందరం కూడా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటాం. ఖచ్చితంగా ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రతి మనిషి ఖచ్చితంగా సంవత్సరంలో బాడీ ఎలా అయితే చెకప్ చేయించుకుంటామో అదే విధంగా డెంటల్ చెకప్ కూడా చేయించుకోవాలి. వర్క్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా పాన్పరాగులు, తర్వాత కిళ్ళీలు, లేకపోతే ఇంకా వేరే నవ్వాలంటే నవ్వలేని పరిస్థితి. ఎందుకంటే పళ్ళు కనబడుతున్నాయి, సందులు కనబడుతున్నాయి అని చెప్పేసి కడుపు నిండా మంచి నవ్వు వచ్చినా కూడా నవ్వలేని పరిస్థితి అయిపోయింది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మధ్యకాలంలో కంచె వేసుకుంటా ఉన్నారు. చాలా కాలం నుంచి ఇది కంచె అంటే ఈ బ్లేసెస్ వేస్తూ ఉంటారు. అవి ఇప్పుడు టెక్నాలజీ మారిపోయి ఇప్పుడే సార్ చెప్పారు, ఏం సార్ అది ఇన్విజిబుల్ లైనర్స్ అంట, అవి వచ్చినాయి అన్నమాట. అంటే కనిపించవు, వేసుకున్నా కూడా కనిపించవు, ఇంట్లో ఉండి కూడా వాడచ్చు. దాంతో పళ్ళు అనేవి ఒక ఆకృతిలో వస్తుంది, అందమైన ఆకృతిలో వస్తుందని చెప్పి సుమన్ డెంటల్ ప్రజా వైద్యశాల ప్రజలకి అంకితం చేసేదానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కురుగుండ రామ స్పెషలిస్టు శ్రీ డాక్టర్ విక్రమ్ మాథ్యూ గారికి, అదేవిధంగా ఆ సిఎంసి డైరెక్టర్ సార్ గ్రేట్. ఈ ప్రజా డెంటల్ సర్వీసెస్ ఉపయోగించుకునే దానికి ఇచ్చినటువంటి మన సర్వీసెస్లో సిఐ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా సోదరి శారద గారికి, అదేవిధంగా అంచెలంచెలుగా ఎదిగి చెప్పాలంటే ఐ నో హిమ్ ఫ్రమ్ ది బిగినింగ్, డే వన్ నుంచి. వీఆర్ ప్రౌడ్. Our trust has adopted him to promote him in his education and other aspects also. In that he succeed with high determination, sir. With high determination he succeed. చదువులో అయితేనేమి, వృత్తిలో అయితేనేమి చాలా పట్టుదల, భావి దృక్పథంతో ఇక్కడ వెంకటగిరికి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇక్కడ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది మొన్న కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఓరల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్ మన ప్రాంతంలో. ఆయన టీవీఎస్ వారి ఆధ్వర్యంలో 300 క్యాంప్స్ చేసిన డెంటల్ క్యాంప్స్, దాంట్లో కొన్ని వేల మందిని స్క్రీన్ చేసి వాటిలో చాలామందికి నోటి క్యాన్సర్ ఉందని చెప్పి వాళ్ళు ఏదో భస్మం ఒకటి వేసుకుంటారంట. దానివల్ల ఇక్కడంతా కూడా చిగురులంతా కూడా ఇబ్బంది అయింది. దీన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి పెట్టాను సార్ అని చెప్పి నాకు వివరించాడు. నిజంగా చెప్పాలంటే నేను డెంటల్ పేషెంట్నే. మాకు మెడ్రాస్లో ఇంత ఫెసిలిటీస్ లేవు. మేము ఏదన్నా ఇంప్లాంట్స్ చేసుకోవాలంటే ఇంప్రెషన్కి 4 రోజులు పోవాలి. ఒకసారి ఇంప్రెషన్ తీసుకుంటారు, మళ్ళీ ఇంప్రెషన్ తీసుకుంటారు, ఈ మాదిరి కాల్చి అది మైనం పెట్టి తీసుకుంటారు. ఈ 4 రోజులు కంటిన్యూస్గా మేము పోలేము. ఒకరోజు ఒక ఊర్లో ఉంటాం, ఇంకో దేశంలో ఉంటాం. ఇట్లా 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, సంవత్సరాల కొద్దీ మేము దాన్ని వాయిదా వేసుకుంటా పోయి మాకు అది ఇంక్రీజ్ అయిపోయి కొంతకాలానికి పళ్ళు కూడా లేకుండా ఈరోజు వాక్చాలం కూడా. A small presentation, sir.
ఇక్కడ ఉన్న వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ లో నుంచి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మంచి శుభసూచకం ఇది. చుట్టుపక్కల ఎక్కడ కూడా గూడూరులో కూడా ఇలాంటి హాస్పిటల్ లేవు, నెల్లూరులో కూడా లేవు, మెడ్రాస్లో కూడా వాళ్ళు మెజర్మెంట్ తీసుకొని అంత గందరగోళం చేస్తారు. అన్నిటికన్నా కూడా బాగా ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన చుట్టుపక్కల గ్రామాలంతా కూడా వాళ్ళు నెల్లూరుకో మెడ్రాస్కో పోయి చూపించుకునే పరిస్థితి లేదు. ఈ దగ్గరలో ఎవరైతే డెంటిస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గర చూపించుకొని వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అది మళ్ళా 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ ఆ ప్రాబ్లం